మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో, పరిశుద్ధమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు, శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై మన ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. నీ పనుల భారము యెహోవా మీద నుంచు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇట్టి శ్రేష్టమైన గొప్ప వాగ్దానమును దేవుడు మనందరి కొరకు నెరవేర్చును గాక. ఈరోజు మన ప్రభువారు ఎంతో గొప్ప భరోసానిస్తూ ఉన్నారు. అదేమిటంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. మనము చేసే పనులు మనకు ఒక భారంగా మిగిలిపోతూ ఉన్నాయి. కొన్నిసార్లు ఈ పనులు నేను చేయలేనేమో, ఈ కార్యములు జరగవేమో అని నిరాశపడుతూ ఉంటాం. అయితే మన ప్రభువారు ఒక ధైర్యం ఇస్తూ ఉన్నారు, మనకి ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. అదేమిటంటే, నీవు నీ పనుల భారం అంతటిని యెహోవా మీద వేయి, యెహోవా మీద ఉంచు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, అప్పుడు నీ ఉద్దేశములు సఫలము చేస్తారు. నీ ఆలోచనలైన సఫలము చేస్తారు, నీ ఊహలనైనా సఫలము చేస్తారు, నీ ప్రణాళికలనైనా సఫలము చేస్తారు. నీ కార్యములను, నీ పనులను దేవునికి అప్పగించుకోకుండా, నీ పనుల భారము ఆయన మీద ఉంచుకోకుండా, నీ భారము నీ మీదే ఉంచుకుని, నీ ఉద్దేశాలు నీలోనే ఉంచుకుని, దేవుడు నాకు గొప్ప కార్యము చేయాలని ఆశించటం అంత ఆత్మీయ జ్ఞానం అనుకోదేమో. ఈరోజు ఈ శ్రేష్టమైన వాగ్దానం వింటున్న ప్రియమైన దేవుడు పెట్టారా, మీ ప్రతి భారమును యెహోవా మీద ఉంచండి. మీరు ఏ కార్యములు జరగాలని ప్రభు దగ్గర వేడుకుంటున్నారో హృదయపూర్వకంగా ఆయనకు అధికారం ఇవ్వండి. ఆయన ఉద్దేశములు మన పక్షికి నెరవేరినట్లుగా దేవునికి అవకాశం ఇవ్వండి. అప్పుడు మీ ఉద్దేశములన్నిటిని ఆయన నెరవేర్చు. మీరు అనుకున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అద్భుతమైనటువంటి కార్యములు నీ కొరకు, నీ కుటుంబం కొరకు చేసి మిమ్మలను అనేకులకు ఆశీర్వాదకారకులుగా చేస్తారు. ఇది శ్రేష్టమైన వాగ్దానమును మనందరి కొరకు ప్రభువారు నెరవేర్చి దీవించునగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు కొరకు మీరు మా కొరకు ఇస్తున్న శ్రేష్టమైన మంచి వాగ్దానమును నెరవేర్చి పెట్టండి. మా బిడ్డల యొక్క ఉద్దేశములన్నీ సఫలము చేయండి. వారి యొక్క హృదయములలో సంతోషము, ఆనందముతో నింపండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు